నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో ప్రముఖ పొలిటికల్ అండ్ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. విజ్ఞాన్ గారు, ఫహద్ ఫాజిల్ అంటే ఒక హాట్ కేక్, చాలా స్పెషల్ క్యారెక్టర్లకి, అలాగే మలయాళంలో చాలా డిఫరెంట్ మూవీస్కి కేర్ ఆఫ్. అండ్ ఆయన భార్య నజ్రియా నాజిమ్, ఆమె కూడా చాలా సెలెక్టెడ్ మూవీస్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ చాలా ఐకానిక్ జంట అని కూడా చెప్పుకుంటూ ఉంటారు ఇండస్ట్రీకి సంబంధించినందుకు. రీసెంట్గా ఒక గాసిప్, వీరిద్దరూ ప్రస్తుతానికి విడాకులు తీసుకోబోతున్నారు, ఆ దిశగా వెళ్తున్నారు. సెలబ్రిటీల గురించి ఫస్ట్, వీళ్ళ గురించి, వీళ్ళకి ముందు విడాకులు తీసుకున్న వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడే ముందు అసలు వీళ్ళకి ఎలా చెడుతున్నాయో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. నజ్రియా, ఫహద్ ఫాజిల్ విడాకులు తీసుకుంటున్నారనే మాట ఇంకా వాళ్ళు డిక్లేర్ చేయలేదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడకూడదు. ఇంతకుముందు ఆవిడ పెట్టిన ట్వీట్కి సమంత గారు ఒక లవ్ సింబల్ వేశారు కాబట్టి అయినా సరే వాళ్ళ గురించి కూడా మాట్లాడడం వేస్ట్, వద్దు, తప్పు, ప్రతిసారి లాగకూడదు. అసలు ఏం జరిగిందంటే బేసికలీ మంచి స్టార్డమ్ ఉన్నప్పుడే హీరోలు ప్రేమలో పడి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అంటే 5 గంటలకి బండి ఎక్కాల్సిందే, ఖచ్చితంగా 5 గంటలకి ఇంటి ముందు బండి వస్తుంది, ఎక్కాల్సి. నువ్వు హీరోయిన్ అయినా ఎవరైనా సరే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎర్లీ అవర్స్ అక్కడికి వెళ్తావు. షూట్ లొకేషన్ రామోజీ ఫిలిం సిటీలోనో, శంషాబాద్లోనో, మోయినాబాద్లోనో, షామీర్పేటలోనో ఉంటాయి, మేడ్చల్లోనో. 1 గంట ప్రయాణం, 6-6:30కు దిగుతారు. అప్పుడే చిన్నగా అదేంటిది హెయిర్ డ్రై చేసుకోవడం, మేకప్కి సంబంధించి తుడుచుకొని రెడీ అవ్వడం అలా ఉంటుంది. స్లోగా టిఫిన్ చేస్తారు, ఆ క్యారెక్టర్ తగ్గట్టు మేకప్ కాసేపు, నెక్స్ట్ హెయిర్ డ్రెస్సింగ్ కాసేపు, ఆ తర్వాత కాస్ట్యూము, ఈ శారీ డ్రైపింగ్ ఉంటే శారీ డ్రైపింగ్, లేకపోతే ఇంకా బట్టలు ఏవో రకరకాలు అవి కాసేపు. ఇవన్నీ అయ్యేసరికి 8:30-9 అయ్యిద్ది. వాళ్ళు షార్ట్ రెడీ పెట్టుకుంటారు. ఫస్ట్ షార్ట్కి హీరోయిన్ వస్తారు. ఆ రోజు సీన్ ఉంటేనే ఇంత, మళ్ళీ డ్యాన్సులు ఉంటే ఇంకా ప్రిపరేషన్ వేరే ఉంటుంది. ముందు నుంచే కాసేపు ప్రాక్టీస్ చేస్తా ఇటు ముక్కు తుడిచి మూతి తుడిచి ప్రాక్టీస్ చేసుకుంటూ ఆ చెమటలు తుడుచుకొని మళ్ళీ నీట్గా మేకప్ అయ్యి ఇక టేక్కి వెళ్ళిపోవడం. ఇలా వీళ్ళ జీవితాలు ఉంటాయి. మధ్యాహ్నం లంచ్, మళ్ళీ సాయంత్రం ఏ రాత్రికో ఇంటికి వస్తారు. 6 గంటలకు నీకు మేకప్ అయిపోయినా మళ్ళీ రావడం, మేకప్ అంతా తుడుచుకొని అన్నీ సెటిల్ అయ్యి నువ్వు చక్కగా రిలాక్స్ అవ్వాలంటే 8-9-10 అయ్యిద్ది. పక్కకు చూస్తారా, నువ్వు రీసెంట్గా పెళ్లి చేసుకొని నీ మొగుడు కనబడ్డు, కానీ నీ మొగుడు గారు కూడా నీలాగే బిజీగానే ఉంటాడు. ఏ రాత్రికో ఎప్పుడో మీరిద్దరు వచ్చి కాసేపు కూర్చొని మాట్లాడుకునేసరికి ఇంకా అలసిపోయాం, రేపు మాట్లాడుకుందాం అంతే. మీ కాల్స్ ఇట్లా ఖాళీ లేవాయి. లేక ఒక్కరోజు నువ్వు సెలవు తీసుకుంటావు. ఆ రోజు ఆయన కూడా సెలవు తీసుకుంటే బాగుండు అనుకుంటావు, అడుగుతావు, కానీ ఆయనకి ఎవరు దొరకదు, కుదరదు. లేక ఆయన ఒకరోజు సెలవు తీసుకుంటాడు, నువ్వు కూడా ఖాళీగా ఉంటే బాగుండు అనుకుంటాడు, మీ వల్ల కాదు, వదిలేయండి. ఒకరోజు ఏదో కారణం చేత ఇద్దరు బలవంతంగా సెలవు పెట్టారు, ఏదైనా హాలిడే ట్రిప్కి వెళ్దాం అనుకున్నారు. పోనీ అక్కడికి వెళ్ళినా సరే నీ షూటింగ్ విషయాలే చెప్తావు, వాళ్ళు షూటింగ్ విషయాలే చెప్తారు. మీకు మాట్లాడుకోవడానికి పర్సనల్గా ఇంకేం ఉండి చావు. నెక్స్ట్ ప్రాజెక్టులు మధ్యలో మీరు ఖాళీగా ఉంటే మీకు ఫోన్లు వస్తాయి ఎక్కువ. మేడం యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు మీ మేనేజర్ కాసేపు, వీళ్ళు ఓ గందరగోళమైన పరిస్థితి. పర్సనల్ లైఫ్ని మర్చిపోయి ప్రొఫెషనల్ లైఫ్లో 24/7 బ్రతికే కొన్ని జీవులు ఉంటాయి. 90% వీళ్ళే విడాకులు తీసుకుంటున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ మొగుడు పిల్లలైనా సరే సాఫ్ట్వేర్ ఆఫీస్లో కలుసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. తర్వాత సంవత్సరం తిరగని వీళ్ళకు పిల్లోడు, వాడిని తీసుకెళ్ళి ఆయా దగ్గర ప్లే స్కూల్లోనే ఎన్నో పడేస్తారు. వీళ్ళు పొద్దున పోవా రాత్రి రావా. ఎప్పుడో సాటర్డే సండే ఫ్రీ దొరుకుద్ది, ఆ రోజు పిల్లడిని కాసేపు ఆడించడానికి ఆ రోజంతా గడిచిపోద్ది. మీరు షాపింగ్ గట్రా చేయడానికి పెద్దగా ఇంకేం ఉండదు, హెడ్ఏక్, మళ్ళీ రేపటి నుంచి హెక్టిక్, లేక ఈరోజే దొరికింది హాయిగా పడుకుంటా, ఏం ఉండవు జీవితం. అంటే మెషిన్ లాగా తయారైపోయాడు మనిషి, పనికి బాగా అలవాటు పడిపోయి. ఎందుకు ఇంత అవసరం అంటే అవసరమే, ఇప్పుడు సెలబ్రిటీ అయినా సరే అవసరమే. వాళ్ళు ఖచ్చితంగా కెరీర్లో ఉన్నన్ని రోజులే బతకాలి. వీళ్ళు ఎప్పుడు ఒక 45-40 ఏళ్ళ తర్వాత అప్పుడప్పుడే కొంచెం ప్రాజెక్ట్స్ తగ్గే టైంలో ఫ్రీ అవుతా వస్తారు, రియలైజేషన్ కూడా వస్తుంది. ఆ ఫ్రీ అయ్యే టైంకి నువ్వు భార్యతో అప్పుడన్నా ఉండి చచ్చావంటే ఈ లోపే మీ విడాకులై 5 ఏళ్ళు అయిపోతుంది. ఇది పరిస్థితి.
ఇట్లా చాలామంది ఉన్నారు. ఎప్పుడు మళ్ళీ ఇది ఇండివిజువల్ హీరోయిన్లు అయితే అని అనుకోవచ్చు. పెద్ద హీరో కొడుకులు అంటే వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అయి ఉంటుంది. వాళ్ళందరూ కలిసి ఒక చోటికి వెళ్ళాలి. అమ్మ నాన్న ఉంటారు, నేను ఉండాలి, నా భార్య ఉండాలి, వాళ్ళు ఉండాలి, అందరూ సెలవు ప్రకటించుకుని ఈవిడ రాదు బిజీ, పోనీ ఈవిడ వచ్చిన ఆయన రాడు, ఆయన బిజీ, కలిసి ఏది చేయలేరు. ప్రొఫెషనల్ లైఫ్లో ఏదో ఇరగ తీసే లెవెల్లో ఉంటారు. బట్ ఏముంటుంది, షూటింగ్ గ్యాప్ మధ్యలో ఎప్పుడన్నా ఫోన్ మాట్లాడితే అవతలోడికి షార్ట్ రెడీ అవుద్ది, వాడికి గ్యాప్ వచ్చి ఇటు మాట్లాడితే ఈవిడకి షార్ట్ రెడీ అయ్యిద్ది. ఎంత కాదనుకున్నా హెక్టిక్ లైఫే. కానీ మనం కోరి చేసుకున్న లైఫే కదా, కోరి చేసుకున్నాం కాబట్టి కోరికల్ని కూడా అధిగమించుకోవాలి. నువ్వు నాతో ఉంటే బాగుండు, పెళ్ళికి ముందు అలా, పెళ్ళి తర్వాత ఇలా, అప్పుడు ఇలా, ఇప్పుడు ఇలా, ఈ ఆలోచనలన్నీ పెట్టుకొని మైండ్ని డిప్రెషన్లోకి తీసుకెళ్ళి మనిషి మీద అసహ్యం పెంచుకొని అవతల వాళ్ళు కూడా అలాగే నీ మీద అసహ్యం పెంచుకొని ఏదో రోజు చెడి ఎడమొహం పెడమొహం. మళ్ళీ ఈ చెడే టైంలో ఇక నీతి సూక్తులు వస్తాయి డొల్లి లోపల నుంచి. ఎన్ని నిద్రలేని రాత్రులు అనుభవించాను, ఎంత డిప్రెషన్లోకి వెళ్ళాను, ఎన్ని రోజులు ఆ చెరువు గట్టు దగ్గర ఒక్కరినే కూర్చొని రాళ్ళు విసిరాను, ఎన్నిసార్లు ఈ గులాబీ రెక్కను ఒక్కొక్కటి చీల్చాను, నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఎందుకు అంత అవసరం లేదు, మనం తెచ్చుకుందే కదా ఇదంతా కూడా. కూడా అదే అయ్యి ఉండొచ్చా? ఇప్పుడు ఇక్కడ అసలు విషయానికి వస్తే నజ్రియా చాట్. ఈవిడ ఏం చేసింది, చాలా రోజుల నుంచి నేను నా స్నేహితులకు ఫోన్లు ఏమి లిఫ్ట్ చేయట్లేదు, దయచేసి నా స్నేహితులు ఎవరు నన్ను అపార్థం చేసుకోవద్దు, నేనేదో వేరే బాధలో ఉన్నాను, వేరే డిప్రెషన్లో ఉన్నాను, నేనేం ఆలోచిస్తున్నా నాకే తెలియదు, నేను న్యూ ఇయర్ని కోల్పోయాను, నా పుట్టినరోజుని కోల్పోయాను, మొన్న సూక్ష్మదర్శన్ అనేది ఏదో సినిమా చేస్తే అది సక్సెస్ అయింది, ఆ సక్సెస్ని కూడా నేను ఎంజాయ్ చేయలేకపోయాను. ఈ సంవత్సరం అంతా గందరగోళంగా ఉంది, ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదు, ఎందుకు లేస్తున్నానో, ఎందుకు పడుకుంటున్నానో, ఎందుకు తింటున్నానో కూడా నాకు తెలియట్లేదు. నా జీవితం నాకే అర్థం కాని టైంలో మీరు అందరూ ఫోన్లు చేసి విసిగిస్తున్నారు. మీ అందరికీ కూడా సమాధానం చెప్తూ ఎంటర్టైన్ చేసే మూడ్లో నేను లేను, దయచేసి నన్ను పెద్ద మనసు చేసుకొని క్షమించండి. ఇది విసుగు అనుకోకుండా, ఇంకోటి అనుకోకుండా, చిరాకు పడకుండా పెద్ద మనసుతో నన్ను అర్థం చేసుకొని, నా జీవితాన్ని కొన్ని రోజులు నాకు అర్థమైన తర్వాత నేను ఏమైందనేది మీకు చెప్తా. నాకు అర్థం కావడానికే ఈ జన్మ సరిపోద్దు లేదా అన్న గందరగోళంలో నేనున్నా అని ఒక మెసేజ్ పెట్టగానే సమంత కూడా దానికి లవ్ సింబల్ వేసింది. ఆవిడ దానివల్ల ఏమర్థం అవుతుంది, నేను కూడా ఒకరోజు ఇలాంటిది అనుభవించాను అనేది దానికి సారాంశం. అంటే ఆవిడ కూడా అలా అనుభవించి విడాకులు అయింది కాబట్టి ఈవిడ కూడా ఇప్పుడు ఇదే స్టేజ్లో ఉండి ఫ్యూచర్లో విడాకులు తీసుకోబోతుందేమో, ఫహద్ ఫాజిల్కి వీళ్ళకి చెడిందేమో అని వార్తలు, ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. ఏదైనా నిజమే అయితే వాళ్ళు చెప్పే వరకు విందాం, ముందే మనం వీళ్ళని విడగొట్టి ఆనందపడ్డం ఎందుకు, వెళ్ళిపోవాలని ఆనందం లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ ప్రొఫెషనల్ లైఫ్, ఇందాక మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్లో ఒకసారి వీళ్ళ లైఫ్లో వేసి చూద్దాం సరదాగా. నజ్రియా ఆఫ్ కోర్స్ ఇప్పుడు అడపా కనబడుతున్నా కొద్ది గొప్ప తన జీవితంలో తను అలాగే ఉంది. ఫహద్ ఫాజిల్ నువ్వు కనబడమన్నా కనబడినంత బిజీగా ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఇప్పుడు అందుకే. సో ఓకే అండి, చూద్దాం మీరు అట్లా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.